role as well. So सोनाक्षी जी, सो आप हीरोइन है, हीरोइन बोले तो अच्छा खूबसूरत दिखते हैं, मगर जब भी आप ऐसा वाला रोल प्ले करते हो, डरा हुआ आप रोल प्ले करते हो, आप बोल रहे हो मैं इसमें खूबसूरत नहीं लग रही हूँ? खूबसूरत लग रहे हो, मगर इतना टेरिफिक लग रहे हो, मतलब बहुत डरा रहे हो, लोगों को डरा रहे हो जी। तो कभी आपके दिमाग में ऐसा कुछ सोच आया कि भाई मेरा इमेज चेंज होएगा, हीरोइन से ऐसा वाला जब कैरेक्टर्स करते हैं तो आई थिंक चेंज हो तो अच्छा है ना, दैट विल इंक्रीज माई लॉन्जेविटी एज एन एक्टर ऑल्सो. हमें और सब टाइप ऑफ रोल्स करने की इच्छा होनी चाहिए. एंड मुझे तो मैं तो बहुत है, मैं हर कैरेक्टर करना चाहती हूँ, मैं हर जॉनर करना चाहती हूँ. जब मेरे पास ऐसे रोल भी आते हैं तो मैं उन्हें ऐसे एक हीरोइन की तरह नहीं देखती, मैं उसे एक एक्टर की तरह देखती हूँ. एंड आई थिंक दैट इज़ वॉट विल टेक मी वेरी फार इन माई करियर एज वेल. सो आई थिंक ये आजकल आई थिंक लोग ऐसा सोचना बंद कर दिए. आई थिंक रोल अच्छा होना चाहिए एंड मुझे तो अच्छे रोल ही करने हैं, तो आते रहे ऐसे रोल. మహేశ్వర్ రెడ్డి గారు సార్ మైక్ పాస్ చేయరా? సార్ మరి మీరు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు కదా సార్, మీకు సినిమా లైక్ ఫస్ట్ చెప్పంగానే మీకు బాగా నచ్చింది ఏంటి సార్? అండ్ దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నారు? లైక్ ఎన్ని వైడ్గా రిలీజ్ చేయాలనుకుంటున్నారు ఏంటి? ట్రైలర్ చూసినాక హెవీ వైడ్గా బాగా పెద్దగా రిలీజ్ చేస్తాం దీన్ని. ఎన్ని థియేటర్స్? విజువల్ చూశాక 100% నెంబర్ ఆఫ్ స్క్రీన్స్, టోటల్ స్క్రీన్స్ పడతాయి. ఆల్ ద వెరీ బెస్ట్ సార్. సుధీర్ గారు, మీరు అంటే ఈ ట్రైలర్ లాంచ్ మహేష్ గారు లాంచ్ చేశారు కదా, ఆయన ఏమన్నారు ట్రైలర్ చూసిన తర్వాత ఏం చెప్పారు ఏంటి అసలుకి దానిపైన? నేను ఇంకా ఇప్పుడు ఫోన్ అసలు దూరంగా ఉంది, ఇంటికి రా చూసుకుంటాను. పెద్దగా ఉండదండి ఎక్స్ప్రెషన్, లుకింగ్ గుడ్. మహేష్ ఎక్కువ అది చాలు, లేకపోతే ఏం లేదు, ఇలా తమ్ము పెడతాడు అన్నమాట అంతే. లుకింగ్ గుడ్ అంటే చాలా బాగున్నట్టు. సో ఆయన సినిమాకి అంటే మహేష్ గారు, సుధీర్ గారు, అంటే ఇప్పుడు ఇది చూస్తుంటే మొత్తం కూడా ఇది November 7th వస్తుంది. యాక్చువల్లీ October 31st బాహుబలి రిలీజ్ అవ్వబోతుంది కదా. సో ఆ సినిమా ఎఫెక్ట్ మనకు తెలుసు, అది బాహుబలి Part 1 Part 2 ఎలా ఉందో దేశం మొత్తం కూడా ఉంది. ఈ సినిమా పైన ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా 31st? అంటే మన తెలుగు ఆడియన్స్ 2 కాదు 3-4 సినిమాలైనా చూస్తారు. బాగుంది అంటే ఎన్ని సినిమాలైనా చూస్తారు, బాగాలేదంటే ఒక సినిమానో చూడరు. సో ఆ ప్రెషరే కాదు, ఈ సినిమా బాగుంది ఈ సినిమా కూడా చూస్తారు, ఆ సినిమా కూడా చూస్తారు. ఎందుకంటే ఆ టెన్షన్ అయితే లేదు. అంటే కొత్త కంటెంట్తో రాబోతుంది కదా ఆ సినిమా, అందుకని నేను అడుగుతున్నాను. కొత్త కంటెంట్ రానియండి, అది చెప్తున్నాను కదా. బాహుబలి ఆ రోజు రిలీజ్ అయినా సరే ఎండ్ ఆఫ్ ది డే మంచి సినిమా అయితే ఆడియన్స్ వస్తారు. సో ఐ టోటలీ బిలీవ్ ఇన్ ద ఆడియన్స్, తెలుగు ఆడియన్స్ను. ఎన్ని సినిమాలు అన్నీ అలాగ వరుస పెట్టి ఒకటే రోజు 4-5 సినిమాలు రిలీజ్ అయినప్పుడు కూడా అన్నీ ఇప్పుడు అట్లీస్ట్ 1 వీక్ గ్యాప్ కూడా ఉంది కదా, మీకు ఒకవేళ మీకున్న టెన్షన్ ప్రకారం కన్సిడర్ చేసిన. థ్యాంక్ యూ సో మచ్.